కొంతమంది ఏమనుకుంటుంటే ఒక అగ్రనేత కూలీ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పారు కానీ వార్ 2 చెప్పలేదు కాబట్టి అభిమానులు ఈ విషయం పైన రెచ్చిపోయారు అని. అభిమానులు రెచ్చిపోయినా జూనియర్ ఎన్టీఆర్ కంట్రోల్ చేయొచ్చు కదా. అభిమానులు సర్వసాధారణంగా రెచ్చిపోతారు. టెంపర్ అండ్ మూడ్స్ గో, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్తాయి, అది ప్రాబ్లం లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఒక వెరీ స్టాటిస్టికల్ పర్సన్, స్ట్రాటజికల్ పర్సన్. ఎదగడానికి మెట్లు వేసుకుంటూ వెళ్తారు, 2 కాలర్ లేపి నుంచి ఉంటారు, తాతగారిని ఎత్తురు పంచుకుని ఉంటారు. ఆఖరికి మెడికల్ కాలేజ్ పేరు తీసేస్తున్నా పర్లేదు, రాజశేఖర్ రెడ్డి పేరు ఎన్టీఆర్ పేరు ఒక్కటే అనుకుంటారు. ఆయన ఫ్యూచర్ గురించి చాలా ఆలోచిస్తారు. ఇదంతా పక్కన పెడితే మనం ఆలోచించాలి, మేనత్త పేరు సరిగ్గా తీయకుండా మహిళల గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన ఆయన ఫిలిం డెవలప్మెంట్ ఎక్కడ ఆగిపోతుందో, సినిమాలు రిలీజ్ అయినని వెరీ ప్లాన్గా నార్మల్ పర్సన్ లాగా, చాలా నార్మల్ పర్సన్ లాగా అప్పుడు కనీసం వెళ్ళి పరామర్శించడానికి కూడా రాకుండా సొంత మేనమామని అరెస్ట్ చేసినప్పుడు 53 రోజులు జైల్లో ఉంచినప్పుడు రాకుండా ఉంటారు. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేయరు?